పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనలు 37వ కీర్తన 5వ వచనం. నీవు ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభు సన్నిధిలో చదవబడినటువంటి లేఖన భాగమును గమనించినట్లయితే బైబిల్ మనకు స్పష్టంగా ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉంది. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుని బిడ్డలారా, లోకంలో ఎవడిని నమ్ముకున్నా మన జీవితంలో కార్యాలు నెరవేర్చబడతాయో నెరవేర్చబడవో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకొని మనము ఏ కార్యము ప్రారంభించినా, ఏ కార్యం మనము తలపెట్టినా, ఏ కార్యానికి మనము ముందుకు అడుగు వేసినా మన జీవితంలో ఖచ్చితంగా ఆయన నెరవేర్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకంటే యాకోబుతో వాగ్దానం చేశాడు, నేను అబ్రహాము ఇస్సాకు దేవుడనై ఉన్నాను, నీవు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నెరవేర్చేంత వరకు నిన్ను విడువను అని యాకోబుతో స్పష్టంగా ఆదికాండము 28వ అధ్యాయములో తెలియజేశాడు. మిచ్చెన వేసి కలలో దేవుడు యాకోబుతో మాట్లాడి దేవుని బిడ్డలారా వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు యాకోబును విడవకుండా యాకోబుకు చేసిన వాగ్దానాలన్నీ కూడా యాకోబు యొక్క వ్యక్తిగత జీవితంలో అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా యాకోబు గారికి సహాయం చేశాడు. యాకోబు గారికి చెప్పినవన్నీ కూడా నెరవేర్చినట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. అవును, మన జీవితంలో ఏమి అనుకున్నా, కలెక్టర్ కావాలని, డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, మంచి వ్యాపారవేత్త కావాలని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, సో మన జీవితంలో ఏమి ఆశించినా మన ఆశలన్నీ కూడా, మన కార్యాలన్నీ కూడా ఆయన నెరవేర్చే దేవుడని ప్రభు సన్నిధిలో మనం గుర్తించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్.